బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ లోని అబుజ్మార్ లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులో 8 మంది మావోయిస్టులు హతం కాగా ఓ జవాను మృతి చెందాడు. మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ లోని అబుజ్మార్ లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులో 8 మంది మావోయిస్టులు హతం కాగా ఓ జవాను మృతి చెందాడు. మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ లోని అబుజ్మార్ లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పులో 8 మంది మావోయిస్టులు హతం కాగా ఓ జవాను మృతి చెందాడు. మరో 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి యొక్క ఏజెన్సీ ప్రాంతంలో దండకారణ్యంలో గత 5 నెలలుగా కొనసాగుతున్నటువంటి నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో కేంద్ర బలగాలు అలాగే డిఆర్జీ బలగాలతోటి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ గత 2 రోజులుగా ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా దండకారణ్యంలో ఈ యొక్క ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ యొక్క ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మరణించారనేది సమాచారం తెలుస్తోంది. అలాగే ఒక కానిస్టేబుల్ కూడా భద్రతా బలగాల్లోని ఒక కానిస్టేబుల్ కూడా చనిపోవడం జరిగింది. మరొకరికి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యం ఉంది. ఈ ఏజెన్సీలో ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే ఈ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క దండకారణ్యంలో ఈ యొక్క నక్సల్స్ ఏరివేత కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తోంది. ఈ ఆపరేషన్ 5 నెలల కాలంలో ఈ యొక్క 30 ఎన్కౌంటర్లు, దాదాపుగా 30 ఎన్కౌంటర్లు జరగగా ఈ యొక్క ఎన్కౌంటర్ లో 130 మందికి పైగా కీలక నేతలతో పాటు మావోయిస్టుల్లో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు సహచార కేడర్ లో ఉన్నటువంటి కొంతమందిని కోల్పోయినటువంటి నేపథ్యంలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నటువంటి నేపథ్యంలో కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ యొక్క ఎన్కౌంటర్లలో చనిపోవడం ఈ యొక్క వారికి కోలుకోలేని దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. కేంద్రంలోనూ అలాగే ఛత్తీస్గఢ్ లోని బీజేపీ ఈ యొక్క ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టినటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్ కాల్పుల్లో చనిపోయినటువంటి మావోయిస్టులు ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఆ యొక్క ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది ఇదే ఈ యొక్క పోలీసు బలగాలకు ఏరివేత కార్యక్రమం నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో పోలీసు బలగాలు జల్లెడబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంటే గ్రీన్ ఈ యొక్క నారాయణపూర్ జిల్లాలోని కుతుల్, పరస్, బేడ, దంతెవాడ, కొడతమెట్ట అటవీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాల్పుల్లో
ఈ యొక్క మృతి చెందినటువంటి నక్సల్స్ 8 మంది కాదు, ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే కాల్పుల తీవ్రత కూడా ఎక్కువగానే కొనసాగుతుంది. ప్రజెంట్ కూడా ఈ యొక్క కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఛత్తీస్గఢ్ అంటేనే ఒకప్పుడు దండకారణ్యం అనేది చెప్పుకునేది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అంటేనే ఎన్కౌంటర్ ఏం జరిగిందో అనేటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గిరిజనులు కూడా ఈ యొక్క నివాసాల్లో ఈ యొక్క కాల్పుల మోతను చూసి ఈ యొక్క భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని ఈ యొక్క గిరిజన సంఘాలు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క నక్సల్స్ ఏరివేత కార్యక్రమాన్ని ఈ యొక్క ఆపరేషన్ లో డిఆర్జీ, ఎస్టీఎఫ్, అలాగే ఐటీబీపీ 53వ బెటాలియన్ ఫోర్స్ జాయింట్ గా ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.